హాస్పిటలైజ్ అవ్వడం. సో ఇవన్నీ మనకు తెలిసిందే. ఇలాంటి సినిమా ఇండస్ట్రీలో రేర్గా చూస్తూ ఉంటాం, రేర్ కేసెస్. ఈ మధ్య నన్ను సీఎం గారు ఎఫ్టీసీ చైర్మన్గా నియమించినప్పుడు సో ఇండస్ట్రీకి ప్రభుత్వానికి మధ్యలో ఖర్చులాగా ఉండడానికి నాకు ఇండస్ట్రీలో ఉన్న ఒక ఇంపార్టెంట్ పర్సన్, అలాగే ప్రభుత్వం నుంచి ఎఫ్టీసీ చైర్మన్ ఇంపార్టెంట్ పర్సన్ బ్రిడ్జ్ లాగా ఉండాలని నియమించారు. పోతే నేను ఎమర్జెన్సీగా యుఎస్లో ఈవెంట్ ఉండడం వల్ల యుఎస్ వెళ్ళడం, నేను నైట్ ఇక్కడికి వచ్చాను. ఈ లోపల చాలా చూస్తున్నాం డిఫరెంట్ యాంగిల్లో ఇటు ఇండస్ట్రీలో కానీ ఇటు ప్రభుత్వం దగ్గర నుంచి తీసుకుంటున్న వాళ్ళ డెసిషన్స్ ఏవైతే అఫీషియల్ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ. సో ఈరోజు వచ్చిన తర్వాత సీఎం గారిని కలవడం జరిగింది. సీఎం గారు కలిసిన తర్వాత సో ఇక్కడికి వచ్చాను. భాస్కర్కి మెయిన్గా ఇటు ఇండస్ట్రీ నుంచి అటు ప్రభుత్వం నుంచి అన్ని రకాల నా ద్వారా నిలబడి వాళ్ళని అన్ని రకాలుగా జాగ్రత్తగా చూసుకునే బాధ్యత తీసుకుంటున్నాం. అలాగే భాస్కర్ని అడిగాను, ఇప్పుడే వర్కింగ్ ఇన్ ప్రైవేట్ జాబ్. సో భాస్కర్కి ఇంట్రెస్ట్ ఉంటే ఇండస్ట్రీలో తీసుకొచ్చి పర్మనెంట్గా కూడా ఒక జాబ్ ప్రొవైడ్ చేసేలాగా నాకు ఆలోచన వచ్చి నేను సీఎం గారికి చెప్పడం బాగుందన్నారు. సో అది ముందు శ్రీతేజ్ రికవర్ అయిన తర్వాత ఈ ఫ్యామిలీకి కావాల్సినవి, నెక్స్ట్ అయిన డాటర్ కూడా ఉంది, 7 years పాప, వాళ్ళకి కావాల్సినవి చూసుకునే బాధ్యతని తీసుకుంటున్నాను. అలాగే ఇండస్ట్రీ, గవర్నమెంట్, ఈరోజు అందరూ గవర్నమెంట్ ఏదో ఇండస్ట్రీని దూరం చేస్తుంది, ఇలాంటి రకరకాల న్యూస్లు చూస్తున్నాం. సీఎం గారు ఒకటే చెప్పారు, ఇండస్ట్రీకి కావాల్సినవన్నీ ఎఫ్డీసీ ద్వారా ఏమున్నా ఇండస్ట్రీ కోసం గవర్నమెంట్ అన్ని రకాలుగా నిలబడుతుంది. అలాగే నేను వచ్చిన తర్వాత ఇండస్ట్రీలో కూడా చాలా మందితో మార్నింగ్ నుంచి మాట్లాడుతూ ఉన్నాను. సో సీఎం గారు అపాయింట్మెంట్ రేపు కానీ ఎల్లుండి కానీ ఇస్తానన్నాను. సో ఇండస్ట్రీ నుంచి అందరం వెళ్ళి సీఎం గారిని కలిసి అన్ని రకాలుగా రెండింటి మధ్యలో, ఇండస్ట్రీకి అటు గవర్నమెంట్కి మధ్యలో మంచిగా ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చూసుకునే రెస్పాన్సిబిలిటీని సీఎం గారు నాకు ఇచ్చారు. అటు చూస్తూ భాస్కర్ ఫ్యామిలీని కూడా చూసుకునే బాధ్యతను తీసుకుంటున్నాను. సో భగవంతుడి దయ వల్ల శ్రీతేజ్ తొందరగా రికవర్ అయ్యి మామూలుగా అవుతాడని ఆశిస్తున్నాను. ఎట్లా ఉన్నావు శ్రీతేజ్ ఆరోగ్యం? ఎట్లా? చాలా ఇంప్రూవ్మెంట్ ఉన్నది. ఇప్పుడు డాక్టర్ చెప్పారు 2 days అయిందంట వెంటిలేటర్ తీసేసి, వెంటిలేషన్ తీసిన తర్వాత రికవర్ అవుతున్నాడు. సో బాయ్ కాబట్టి, చిన్న ఏజ్ కాబట్టి ఫాస్ట్గా రికవర్ అయ్యే ఛాన్స్ ఉంది. గాడ్ గ్రేస్, వెంటిలేటర్ తీసిన తర్వాత రికవరీ కనిపిస్తుంది కాబట్టి డెఫినెట్గా తొందరలోనే పోతుంది. ఈ ఎపిసోడ్కి ఇంకా తెరబడట్లేదు సార్, మీరు వచ్చిన చూద్దాం. అంటే ఎపిసోడ్ జరుగుతుంది, దేనికి ఎలా మలుపులు తిరుగుతుందో మనందరికీ తెలుసు. అన్ని 2 రకాలుగా ఇటు ఇండస్ట్రీలో జరుగుతుంది కానీ అటు గవర్నమెంట్ సైడ్ కానీ రెస్పాన్సిబిలిటీ తీసుకొని అన్ని తొందరలోనే సమస్యలాగా రూట్ వేస్తుంది. నిన్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గాంధీ భవన్ లో మాట్లాడుతూ నైజాం ఏరియాలో నేను బహిష్కరిస్తే సినిమా హీరోలు అడుగు తింటారని స్టేట్మెంట్ చేశారు. సీఎం గారు చెప్పింది నేను వచ్చి ఇప్పుడు కమ్యూనికేట్ చేస్తుంది. రెండింటి మధ్యన ఎలాంటి సమస్య లేకుండా చూసుకునే రెస్పాన్సిబిలిటీ ఎంపీసీ చైర్మన్. ప్రైవేట్ ముందు ఫిలిం ఇండస్ట్రీ నుంచి నేను చేయాల్సింది ఏంటంటే, నేను నిర్ణయం తీసుకుంటున్నాను. సీఎం గారు కూడా చెప్పాను, రేపు జరిగిన ఇన్సిడెంట్ ఇది ఎవరైనా కావాలని చేస్తారు. వాళ్ళు కూడా ఆనందంగా కుటుంబంతో అక్కడ చూద్దామని వచ్చారు. దిల్సుఖ్ నగర్ నుంచి సంజయ్ థియేటర్కి వచ్చారు. అంటే వాళ్ళకు ఒక ఆనందం పొందడానికి వస్తారు. దురదృష్టం ఇలాంటి సంఘటన జరగదు. ఇలాంటి సంఘటన చేయాలని ఎవరు చేయరు. జరిగింది కాబట్టి దీనికి అన్ని రకాలుగా చూసుకొని చేయాల్సిన బాధ్యత పౌరులుగా మా పైన ఉంది, అలాగే మీడియా పైన ఉంటుంది. అందరికీ రెస్పాన్సిబిలిటీ ఉంది. దీన్ని మనము మీ సైడ్ నుంచి కూడా రెస్పాన్సిబిలిటీ ఏంటి, కరెక్ట్గా చూపించిందే 10 సార్లు చూపించి 10 సార్లు వేసి జనాలకు కాకుండా జాగ్రత్త. ఇప్పుడు నేను మాట్లాడాను, దీంట్లో ఉన్న మంచిది జనాల దగ్గరకు తీసుకెళ్లి సొసైటీకి ఉపయోగపడేలా చేయాలి. సరే, ఇప్పుడు మీరు చెప్పినారు ప్రభుత్వానికి ఇండస్ట్రీకి మధ్య బ్రిడ్జ్ లాగా మీరు పనిచేయబోతున్నారని. సీఎం చెప్పిన మాటలకి అల్లు అర్జున్ కౌంటర్ గా ప్రెస్ మీట్ పెట్టి అవన్నీ కమెంట్స్ చేసినాం, మీరు చూసే ఉంటారు. అట్లా కాదు, ఫాల్స్ గా చెప్తున్నారు అని. దాన్ని మీ అబ్జర్వేషన్ ఏంటారు? నేను అదే కదా రాత్రి వచ్చాను, వచ్చి ఇప్పుడు సీఎం గారిని కలిశాను. సీఎం గారు చెప్పాల్సింది మీకు చెప్తాను. తర్వాత అల్లు అర్జున్ కూడా కలుస్తాను, ఇండస్ట్రీలో ఇంపార్టెంట్ పర్సన్ గా. కలిసిన తర్వాత అది కూడా చెప్పి సమన్వయం చేస్తాను.
అదే నా డ్యూటీ. తప్పేమని అనిపిస్తుందా సార్ అల్లు అర్జున్ చేసింది దాంట్లో? మీ అబ్జర్వేషన్ సార్ జనరల్ గా చూస్తున్నారు కదా. మీకు అదే మళ్ళీ నన్ను కూడా కాంట్రవర్షియల్ జస్ట్ మీ అబ్జర్వేషన్ ఏందని మాత్రమే అడుగుతున్నా. కలిసిన తర్వాత మాట్లాడతాను. సీఎం గారు పాయింట్ ఆఫ్ లో మొత్తం విన్నాను, అన్ని చెప్పాను. ఆయన పాయింట్ ఆఫ్ లో విన్న తర్వాత నెక్స్ట్ ప్రెస్ మీట్ లో మాట్లాడతాను. సార్ ఫైనాన్షియల్ గా ఏమైనా హెల్ప్ చేయబోతురా? ఫైనాన్షియల్ గా ఏమైనా హెల్ప్ చేయబోతురా? అందరికి కావాల్సింది ఏంటి? సీఎం గవర్నమెంట్ గా లేక అల్లు అర్జున్ గా కాదు, ఈయనకి ఏం సపోర్ట్ చేస్తున్నాం, ఈయన ఫ్యామిలీని ఎలా కాపాడుతున్నాం అనే మన అందరి రెస్పాన్సిబిలిటీ. దాని మీద ఫోకస్ చేస్తాం. ఫైనాన్షియల్ గా ఏమైనా హెల్ప్ చేయబోతురా సార్? ఫైనాన్షియల్ గా అన్ని రకాలుగా భాస్కర్ నిలబడబోతున్నాం. అది నేను లీడ్ చేస్తున్నాను. నేనే పక్కన నుండి FDC చైర్మన్, సీఎం టోల్డ్ అబౌట్ దట్, టేక్ కేర్ అబౌట్ ఫ్యామిలీ అండ్ యాజ్ ఎ ఇండస్ట్రీ ఇంపార్టెంట్ పర్సన్ ఐ టేక్ కేర్ ఫ్రమ్ ఇండస్ట్రీ ఆల్సో. థ్యాంక్ యూ.